దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి మనం వాక్యం ధ్యానం చేయటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఇక ఉపవాస దినములలో మొదటి ఆదివారముగా మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన పూర్వకంగా మనము వాక్యమును ముందు కొనసాగుదాము. ఈరోజు ఉన్నటువంటి అంశము సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట అనేటువంటి అంశం మనం చూస్తుంటున్నాము. ప్రార్థన పూర్వకంగా వాక్యంలో ముందు కొనసాగుదాము. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు అయ్యా. నీకే స్తోత్రములు. ఈ యొక్క పునరుద్ధాన దినమున్నాడు నీ మాటలు మేము ధ్యానం చేయటకు మీరు మా కృప చూపారు, అందుకు వందనాలు తండ్రి. అయా వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ యొక్క ఆదివారం మనము ధ్యానం చేయనటువంటి అంశము సమాజపు అంచులలో ఉన్నవారితో ఉండుట అనేటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. సమాజపు అంచులలో ఉన్నవారితో అంటే మనము చూస్తే ఈ యొక్క సమాజంలో విలువ లేనటువంటి వారిగా, తక్కువ స్థాయి వారిగా, దరిద్రము కలిగినటువంటి వారిగా, ఎన్నిక చేయబడినటువంటి వారిగా ఉన్నటువంటి వారితో ఉంటూ వారికి చేయూతనిస్తూ వారిని ముందు ఉంచేటువంటి విధముగా ఉండాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి అంశంలో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, మనము చూస్తే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి వచ్చినది బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు నేను వచ్చి ఉంటున్నానని దేవుడు లూకా సువార్తలు 4వ అధ్యాయంలో మనం మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో కూడా యొక్క మాటలు మనం చూడవచ్చు. అంటే సమాజపు అంచులలో ఉన్నటువంటి వారిని ఆయన విడిపించడం కొరకు, వారితో ఉండడం కొరకు, ఆయన యొక్క రాజ్యమును వారికి తెలియపరచడం కొరకు వచ్చి ఉంటున్నాను అని దేవుడు మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా మనము చూస్తే మరి ఈ యొక్క భూమి మీద క్రైస్తవ మిషనరీలుగా చాలామంది వేరే వేరే దేశముల నుంచి మన యొక్క దేశంలోనికి కూడా వచ్చి ఉంటున్నారు. వారు రాకమునుపు బానిసత్వము చేత ఎంతోమంది బందీలుగా ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. ఇంకా చూస్తే చదువు లేనటువంటి పరిస్థితులు, అంటరాని పరిస్థితులు, సతీ సహగమనం అనేటువంటి పరిస్థితులు మనము చూడవచ్చు పూర్వపు దినములలో. క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఈ యొక్క సమాజపు అంచులలో ఉన్నటువంటి వారికి వారు మంచి చదువు నేర్పించడము, వారికి ఉచిత వైద్య శిబిరములు పెట్టి వైద్య సదుపాయములు కల్పించడము, ఎవరికైతే అందనటువంటి పరిస్థితులు ఉంటున్నారో వారికి ఆ యొక్క అవకాశములను కల్పించే విధముగా వారు ఉన్నటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క క్రైస్తవ మిషనరీలు వచ్చి స్కూల్స్ ప్రారంభించి వారు చదువు చెప్పడము మనము చూస్తుంటున్నాం. అంటే వీరు సమాజపు అంచులలో ఉండి వీరికి ఏమీ కూడా లోక జ్ఞానము ఏది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి విధానాలు క్రైస్తవ మిషనరీలుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి సందర్భాలు మనము పూర్వపు దినములలో మనము చూడవచ్చు. అంటే వీరు వారితో ఉండి ఆ యొక్క పరిచర్యలో వీరు తోడుగా ఉంటూ వీరు అనేక విషయాలు యొక్క సమాజపు అంచులలో ఉన్నటువంటి వారికి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాసినప్పుడు ఈ యొక్క సమాజపు అంచులలో ఉన్నటువంటి వారికి కూడా వారికి కొన్ని హక్కులను, కొన్ని విధానాలను కల్పిస్తూ వీరు కూడా మంచి స్థాయిలో ఉండాలనే అటువంటి ఆలోచనల విధానాలు మనము చూడవచ్చు. అంటే ఈ యొక్క అంటరానితనము సమాజపు అంచులలో ఉన్నటువంటి వారి జీవితములలో కూడా మనము చూడవచ్చు. అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఇటువంటి వాటిలో వారు చాలా తోడ్పడి చేసినటువంటి విధానం మనం చూస్తాం. భక్త సింగ్ గారు ఒక మాట తెలియపరుస్తూ ఉంటారు. ఏంటంటే పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది అని వారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. పరిచర్య చేస్తూ ఉంటున్నాము కానీ ఆ పరిచర్య చేస్తున్న పరిచర్య కంటే కూడా ప్రవర్తన గొప్పదిగా ఉండాలి.
యొక్క సమాజపు అంచులలో ఉన్న వారితో ఉండుట, వారికి కావలసినది అందించడము, వారికి లేని దానిని మనము చేయడం కొరకు వారి పట్ల ప్రేమ కలిగి, దయానత్వము కలిగి జీవించాలనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే పరిచర్య కంటే కూడా ప్రవర్తన చాలా గొప్పది. అది ఏ విధముగా అంటే, పరిచర్య ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు గానీ, ఆ యొక్క పరిచర్యలో ప్రవర్తన అనేది ఎవరి దగ్గర చాలా మందిలో కనిపించదు. అందుకనే భక్త సింగ్ గారు ఆ యొక్క మాట చెప్తా ఉన్నారు. పరిచర్య కంటే కూడా ప్రవర్తన చాలా గొప్పదిగా అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. వారి క్రైస్తవ మిషనరీలు వారి యొక్క ప్రవర్తన కూడా గొప్పదిగా చూపిస్తూ, సమాజపు మనుషులలో ఉన్నటువంటి వారికి విద్యా బుద్ధులు నేర్పుతూ, సమాజంలో నాగరికత వారికి నేర్పుతూ, వారిని ముందున్నటువంటి దినములలో ప్రయోజకులుగా ఉండాలని తీర్చిదిద్దినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనము ఈరోజు చదవబడినటువంటి పుస్తకంలో మనము చూస్తే కీర్తనలు 43వ కీర్తన, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం మొదటి 17 వచనములు, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 12-21 వరకు, పరిశుద్ధ మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 40-45 వరకు ఉన్నటువంటి వచనములు మనం చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క వాక్యములు మనము ధ్యానం చేద్దాము. ఎస్తేరు గ్రంథములో మనము చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మొర్దెకై, హామాను, ఎస్తేరు రాజు గురించి మనము ఈ యొక్క భాగంలో చూడవచ్చు. ప్రియులారా, మనము చూస్తే హామాను యూదులను సంహరించాలి, యూదులను నాశనం చేయాలంటే వారిని హతం అందించాలి, వారు మాకు నమస్కారం చేయడం లేదు అని చెప్పి వారు హామానుకు ఒక ఆలోచన కలిగి తాను రాజు చేత ఒక ఆజ్ఞను పొంది, ఆ యొక్క ఆజ్ఞ ఈ యొక్క యూదులంతా కూడా ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వారందరికీ కూడా ఆయన తాకీదుల యొక్క ఉత్తరములు పంపించి అందరినీ కూడా ఒకటే దినము నాడు హతం అందించాలి అనేటువంటి ఆలోచన కలిగి రాజు దగ్గర ఒక ఉత్తరము తీసుకొని యూదులు ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉంటున్నారో వారందరినీ కూడా హతము చేయాలని ఆ యొక్క హామాను ఆలోచన. అటువంటి సమయంలో ఈ యొక్క మొర్దెకై ఇక్కడ మనము చూస్తే అతను ఉపవాసం ఉండటము అక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క శ్రమల కాలంలో కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఉపవాసము ద్వారా అనేక కార్యములు జయించవచ్చని ఈ యొక్క భాగంలో కూడా మనము చదివినటువంటి విషయాల్లో మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనము 2-3 వచనాలలో మనం చూస్తే అవన్నీ తెలిసిన తర్వాత తాను బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద వేసుకొని, శోకముతో రోదనతో రాజగుమ్మము వద్ద ఇతను ప్రవేశించి ఉపవాసము ప్రతిష్ఠించుకోవడం మనము చూస్తూ ఉన్నాము. అలా ఎవరు కూడా వెళ్ళకూడదు. గోనె పట్ట వేసుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండేవారు నగరంలో ఆ యొక్క గుమ్మంలో ప్రవేశింపకూడదని ఒక ఆజ్ఞ ఉన్నది. అలా వచ్చిన వారికి దండన కూడా ఉంటుందని ఆజ్ఞ ఉన్నది. అలా చేస్తున్న సమయంలో ఎస్తేరుకు ఈ యొక్క విషయం తెలిసి మొర్దెకై యొద్దకు ఆమె యొద్ద ఉన్నటువంటి వారిని పంపించి తెలుసుకున్నప్పుడు అతను ఈ జరిగిన విషయం అంతా కూడా హామాను ఇలా పన్నాగం పన్ని ఇలా యూదులందరినీ కూడా సంహరింపవలనని తాను ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. తాను ఇటువంటి ఆలోచన కలిగి ఒక ఆజ్ఞ పొంది అందరినీ కూడా యూదులందరినీ కూడా సంహరింపవలనని చూస్తూ ఉన్నాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యూదులు దేవునికి మాత్రమే నమస్కరించి దేవుని మాత్రమే మొక్కువారుగా, వేరే దేవుని కూడా మొక్కనటువంటి వారుగా వీరున్నారని చెప్పి కూడా మనము చూడవచ్చు. దేవుడు అన్యజనులలో నుంచి వీరిని ఏర్పరచుకొని, వీరిని పిలుచుకొని ఆయన ప్రజలుగా నియమించుకున్నటువంటి జనాంగము ఈ యొక్క యూదులు. అయితే దేవుడు వీరు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి హామాను అటువంటి విషయము జరిగించుంటున్నాడని ఆ యొక్క విషయము 7వ వచనంలో చెప్పడము, ఆ యొక్క ఎస్తేరుకు చెప్పడము, ఎస్తేరు యొద్ద ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు ఆ యొక్క విషయములో వారితో తెలియపరుస్తూ ఆ యొక్క ఎస్తేరు రాణి యొద్దకు వారిని పంపించడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. పంపించిన తర్వాత ఇలా వస్తే ఇలా చంపవేయమని ఒక ఆజ్ఞ ఉన్నదని చెప్పడము, మరలా అతను ఈమెకు చెప్పడము, నీవు రాజనగరులో ఉన్నందున దేవుడు నిన్ను ఇందుకే ఇక్కడ ఉంచి ఉంటున్నాడేమో,
మా పక్షమున నీవు రాజును వేడుకో, నీవు తెలియపరచుము, హామాను యొక్క పన్నాగము నువ్వు చెప్పుము అని చెప్పడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఆ యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ మనము హామాను మరలా ఆ యొక్క ఆమె యొక్క పనివారితో చెప్పడం ద్వారా వారెళ్ళి ఆ యొక్క విషయములు చెప్పడం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు అలా చేయకపోతే వేరొకరితో దేవుడు ఆ యొక్క పని చేసి మమ్మలను విడిపించును. దేవుడు అటువంటి వాడు, నువ్వు దానిలో ఉన్నావు, నీ యొక్క కుటుంబం నీవు రక్షించబడతా ఉన్నావు అని చెప్పి నువ్వు అనుకునవద్దు. నీవు చేసిన ఎడల దేవుడు నిన్ను ఇక్కడ పంపినది అందుకే నువ్వు ఈ యొక్క కార్యము చేయడం కొరకే కావచ్చు, నువ్వు ఆలోచన చేయమని ఈ యొక్క భాగంలో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత ఆమె కూడా ఆ యొక్క మాటలు విని తర్వాత ఏం చెప్తా ఉన్నదంటే, నా నిమిత్తము నేను ఆ యొక్క రాజుతో మాట్లాడతాం, మీరు 3 దినములు ఉపవాసం ఉండమని చెప్పడం మనం అక్కడ చూస్తాం 15వ వచనంలో. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనడు, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజపు మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము 3 దినములు అన్నపానములు చేయకుడి, 3 దినములు అన్నపానములు చేయకుడి, నేనును నా పని కత్తెరను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము జరిగించను అని చెప్పి మనం చూస్తాం. అంటే ఈ యొక్క చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఎస్తేరు రాని, నేను ఇలా వెళ్ళకూడదని ఆజ్ఞ ఉన్నప్పటికీ నేను వెళ్తాను, నేను నశించేదను. అలా ఉండకుండా ఉండు నిమిత్తము మీరు ఏమి చేయాలంటే 3 దినములు మీరు ఉపవాసం ఉండండి, నేను నా యొక్క పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి నేను వెళ్ళేదానిగా ఉన్నానని చెప్పి చూస్తా ఉన్నాను. అంటే ఈ యొక్క హామాను వీరందరినీ కూడా సమాజపు అంచులలోనికి నెట్టి వారు ఒక లెక్కలేనటువంటి వారిగా చేసి వారిని హతము చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక పన్నాగము హామాను పని ఉన్నటువంటి విధానం మనం చూస్తాము. తర్వాత ఉన్నటువంటి అధ్యాయాలలో మనం చూస్తే ప్రియులారా, ఆ యొక్క ఎస్తేరుని వారిని విందుకు పిలిచి, హామానును పిలిచి ఆ రాజుని విందుకు పిలిచిన సందర్భంలో తర్వాత ఈ యొక్క విషయాలు చెప్పినప్పుడు ఎవరి నిమిత్తమైతే ఉరికొయ్య తయారు చేయించాడో హామాను, ఆ యొక్క మొర్దెకైకు బదులు తాను ఉరికంబం ఎక్కడము, తన ఇంటి యొద్దనే ఆ యొక్క ఉరి ఎక్కి అతను మరణించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వీరు సమాజపు అంచులలో ఉన్నటువంటి వారికి దేవుడే దిక్కుగా ఉండి దేవుడే తోడుగా ఉన్నటువంటి విధానము. ఈ యొక్క ఎస్తేరు రాణిని ఆ యొక్క రాజగృహమునకు పంపుడు, ఆ యొక్క గృహములో ఉండుడి, ఆ యొక్క వీరి నిమిత్తం ఆమె వేడుకోవడము, రాజునకు మారు మనసు కలుగజేసి ఇటువంటి క్రియ చేయడం మనము చూస్తాం. అంటే సమాజపు అంచులలో యూదులందరినీ కూడా నెట్టివేసి హతము చేయాలని చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా గొప్ప కార్యము చేసినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే మనము దేవుని ఎక్కువగా గణపరిచేటువంటి విధముగా ఉండాలి. ఇక ఉపవాస దినములలో నేను ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి వాడుగా ఉంటుంది. ఎవరైనా నీ పట్ల ఒక పన్నాగం పన్ని నిన్ను నాశనం చేయాలని ప్రవర్తించినప్పటికీ కూడా ఉపవాసం ఉండి ఆయనకు సమీపముగా ఉంటూ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన అద్భుత కార్యములు చేసేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే దేవుణ్ణి మనము గణపరిచే వారముగా ఈ యొక్క దినములలో ఉపవాస దినములలో ఉంటూ సమాజపు అంచులలో ఎవరైతే ఉంటున్నారో, అంటరాని వారిగా ఉంటున్నారు, దిక్కులేని వారిగా ఉంటున్నారు, విధవరాలుగా ఉంటున్నారు, అనాథలుగా ఉంటున్నారు, ఆహారం లేని వారిగా ఉంటున్నారు, వారందరినీ కూడా చేరదీస్తూ వారిని బాగోగులు చూస్తూ వారిని మంచి చెడ్డలు చూస్తూ వారిని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడం కొరకు ప్రయత్నించేటువంటి వారముగా ఉండాలి. 58వ యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనము ఆ యొక్క మాటలు చూసాం కదా గడిచిన వారంలో. అంటే ఆ విధముగా మన యొక్క ఉపవాస దినములలో ఆ యొక్క సమాజపు అంచులలో ఉన్నటువంటి వారికి మనము తోడ్పడుతూ వారికి సహాయం చేస్తూ వారికి అండగా ఉండాలని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనము చదవబడినటువంటి పత్రికా భాగం అపోస్తల కార్యములో కూడా మనము 15వ అధ్యాయంలో మనము అనేక విషయములు మనం చూడవచ్చు. ఈ యొక్క మిషనరీ ప్రయాణం, మొదటి ప్రయాణం ముగించిన తర్వాత
వీరి యొక్క సంఘములలో చూస్తే కొంతమంది యూదులు వచ్చి వీరు సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే వీరికి రక్షణ కలుగుతుందని చెప్పడము, కొన్ని కొన్ని మాటలు అక్కడ సంఘ పెద్దలు, సంఘస్థులు, అక్కడ ఉన్నటువంటి యూదులు వారితో అన్యులతో చెప్పడము, వాటి గురించి పౌలు గారు, అక్కడ ఉన్నటువంటి పేతురు, వీరందరూ కూడా మాట్లాడుతూ అనేక విషయములు అక్కడ తరికించడం మనము చూస్తూ ఉంటాం. అలాగే తరికిస్తూ కూడా ఇంకా అక్కడ అనేక విషయాలు చెప్తూ మనము చూస్తే 5వ వచనం, 15వ అధ్యాయం 5వ వచనం చూస్తే, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. వీరెవరు? పరిసయ్యులలో విశ్వాసులైన కొందరు. అంటే వీరు పరిసయ్యులుగా ఉన్నారు కానీ వీరు దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు కదా. వీరు దేవుణ్ణి అంగీకరించినటువంటి విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలనని, అంటే వారి యొక్క పాత పద్ధతి ఆచారమును ఆచరింపవలనని వీరక్కడ చెప్పడం గురించి మనము చూస్తూ ఉన్నాము. అలా చెప్పినప్పుడు అక్కడ పేతురు గారు, అక్కడ ఉన్నటువంటి పౌలు, ఉన్నటువంటి ఇంకా చాలామంది అక్కడ అనేక విషయాలు అక్కడ బోధించడం గురించి మనం చూస్తాం 7వ వచనములో. అలాగే మనం చూస్తే 8వ వచనంలో కూడా చూడవచ్చు. 7వ వచనము, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారికి కూర్చి సాక్ష్యమిచ్చెను అని చెప్తూ ఇంకేం చెప్తున్నట్టే, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకు వారికి ఏ భేదము కనుపరచలేదు అని చెప్తా ఉన్నాడు. వీరు విశ్వాసము ద్వారా వారి యొక్క హృదయములను పవిత్రపరచుకొని ఉంటున్నారు కనుక వారికి ఇక సున్నతి అక్కరలేదు అని చెప్పి అక్కడ యొక్క భాగంలో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనము చూస్తే 12వ వచనం నుంచి కూడా ఇంకా అనేక విషయములు మనం చూడవచ్చు. 10వ వచనంలో, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యూదులు, విశ్వసించిన వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, అలా అనినప్పుడు వీరు ఏం చెప్తూ ఉన్నారంటే, మన పితరులైనను మనమైనను మోయలేనటువంటి కాడి మా మీద, అంటే ఆయన యొక్క శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని అక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరచడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఆ యొక్క మాటలు చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఆ విధముగా నడుచుకోవాలి అని అక్కడ వారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. అంతటా ఆ సమూహం అంతయు కూడి బర్నబాయు, పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో సేవ చేసిన సూచక్రియలను, అన్యజనుల దేవుడు చేసినటువంటి సూచక్రియలను, అద్భుతమును వివరించగా ఆలకించిన వారు చాలించిన తర్వాత యాకోబు చిట్లను, సహోదరులారా నా మాట ఆలకించడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ చేయుటకు కటాక్షించను సిమియోను వివరించి ఉన్నాడు కదా. అంటే సిమియోను యొక్క పేతురు వీరికి వివరించి ఉన్నాడు కదా అని యాకోబు గారు అక్కడ చెప్పడము, పౌలు గారు, బర్నబా వీరంతా కూడా యొక్క మిషనరీ ప్రయాణంలో దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతములు అక్కడ తెలియపరచడం మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా అక్కడ ఒక మాట చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి కదా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమటి వారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదుకున్నట్లు పడిపోయినటువంటి దావీదు గుడారంను తిరిగి కట్టేదను, దాని పాడైనటువంటి వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదను అని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చున్నాడు. అంటే ఈ యొక్క ప్రవక్తల గ్రంథంలో కూడా ఈ యొక్క మాటలు
వ్రాయబడి ఉన్నావని చెప్పి అక్కడ చెప్పడం ఆమోస్ గ్రంథంలో మనం చూడవచ్చు 9వ అధ్యాయంలో ఆ యొక్క మాటలు మనము చూడవచ్చు ప్రియులారా. ఇంకా ఆ యొక్క విషయములు చెప్పుకుంటూ కిందికి వస్తున్నాడు. ఏంటంటే వారికి ఈ యొక్క సున్నతి విషయం కాదు గానీ వారికి ఒక పత్రిక రాద్దాము అని ఇక్కడ చెప్పడం చూస్తా ఉన్నాం. అదేంటిదంటే కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరిగిచున్నటువంటి వారిని మనము కష్టపెట్టక మనము వారిని కష్టపెట్టకూడదు. మనము మాదిరి చూపెట్ట వారికి సమాజపు అంచులలో ఉన్నటువంటి వారిని విడిపించి రక్షణ మార్గములో ఉంచేటువంటి వారముగా ఉండాలి అని చెప్తూ విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, ఆ రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా యొక్క అభిప్రాయము అని అక్కడ చెప్పడం మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. వారికి సున్నతి అవసరం లేదు గానీ ఈ కార్యములను చేయకుండా వారు ఉండుట కొరకు నేను ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నా. వారు రక్షణ పొందుకున్నటకు వారు కూడా అర్హులే అని అక్కడ వారు మాదిరి చూపించడము మనము చూస్తూ ఉన్నాము. మనము చూస్తే ఆనాడు అపోస్తుల దగ్గర వెండి బంగారములు లేవు కానీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమ వారి యొద్ద ఉన్నటువంటి విధానం మనం చూస్తాం. ఈ యొక్క మాట ఆ భక్తుడైనటువంటి లియోనార్డ్ రేవన్ హీల్ గారు చెప్పడం మనము ఈ యొక్క మాట మనం చూస్తున్నాం. వారు ఏం చెప్తానంటే ఆనాడు అపోస్తుల యొద్ద వెండి బంగారములు లేవు కానీ దేవుని మహిమ, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. నేడు మన దగ్గర వెండి బంగారములు ఉన్నవి కానీ మన యొద్ద దేవుని మహిమ, ప్రేమ లేదు అనేటువంటి మాట ఈ యొక్క భక్తుడు లియోనార్డ్ రెవన్ హీల్ గారు చెప్పడం మనం చూస్తాం. అంటే వారు వెండి బంగారములు లేకపోయినా కూడా దేవుని యొక్క మహిమ చేత సంఘములను కడుతూ దేవుని యొక్క ప్రేమను చూపెడుతూ అందరినీ కూడా ఆదరించేటువంటి వారుగా, ప్రేమ చూపించేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ఆ యొక్క భక్తుడు చెప్పే మాట ఏంటంటే కానీ నేడు మన యొద్ద వెండి బంగారములు ఉన్నాయి కానీ దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ప్రేమను మనము ఇతరులకు కనపరిచే విషయంలో విఫలమైపోతూ ఉంటున్నామని చెప్పి ఆ యొక్క భక్తుడు రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భాగంలో కూడా వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తున్నారు. సమాజ పంచులలో ఉన్న వారికి రక్షణను కల్పించడము, వారిని దేవుని యొక్క సన్మార్గములో నడిపించడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలా ఉండాలని చెప్పి ఈ యొక్క ఆదివారము దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి మనము గ్రహించాలని చెప్పి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా అదే విధముగా మనం చూస్తే చదవబడినటువంటి పరిశుద్ధ మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనము చూస్తే 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు కూడా మనం చూస్తే ఈ యొక్క భాగంలో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాని నుండి విడిచి నువ్వు గనుక వాడు శుద్ధుడు ఆయను అని చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తాం. ప్రియులారా ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ యొక్క మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే ఆ యొక్క కుష్ఠరోగి వచ్చి వీరు ఆ దినములలో సమాజపు అంచులలో నెట్టివేయబడినటువంటి వారు పొలిమేరల అవతల ఈ యొక్క కుష్ఠరోగులు జీవించే అటువంటి దినాలవి, ఆ యొక్క రోజులు. అటువంటి సమయంలో ఆ యొక్క కుష్ఠరోగి తెగించి ఆ ప్రభు నొద్దకు వచ్చి జన సమూహములో ఏమంటున్నాడంటే ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అని చెప్పి ఆయన అడగడం మనము చూస్తూ ఉన్నాం దేవుని. అక్కడ అడిగినప్పుడు ప్రభువారు ఒక మాట సెలవివ్వచ్చు. ఇక్కడ మనం చూస్తే కూడా యోహాను గ్రంథంలో కూడా పరిశుద్ధ యోహాను సువార్తలో కూడా మనం చూడవచ్చు. ఒక అధికారి, ఒక శతాధిపతి అంటే ఆయన కపెర్నహూములో నుంచి ఆయన ఒక రాజు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే అయ్యా నా కుమారుడు చావనై ఉంటున్నాడు, నీవు అతనికి వచ్చి అతన్ని బాగు చేయము, జ్వరము చేత ఇలా ఉన్నాడని చెప్పినప్పుడు ప్రభువారు ఏం చెప్తానంటే నువ్వు వెళ్ళుము, నీ యొక్క కుమారుడు బ్రతికి ఉన్నాడు, స్వస్థత పొందుకొని ఉన్నాడని ఒక మాట చెప్పాడు. అంటే ఆ కుమారుడు ఎక్కడో ఉన్నాడు. ప్రభువారు ఒక మాట చెప్పగా ఆ యొక్క కుమారుడు జ్వరము విడిచి అతను ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అంటే
ప్రభువారు ఒక మాట చెప్పి ఈ యొక్క కుష్ఠరోగి వ్యక్తిని శుద్ధునిగా చేయవచ్చు. కానీ అక్కడ ప్రభువారు ఒక మాదిరి అనేది అక్కడ చూపించడం మనం చూస్తున్నాం. ఏమిటి ఆ యొక్క మాదిరి అంటే ప్రియులారా, మనం చూస్తే ఆ యొక్క మాదిరి ఏంటంటే ఆయన కుష్ఠరోగిని సైతము ముట్టుకొని నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. అంటే ఆ యొక్క కుష్ఠరోగి ఎంత వేదన పడి ఎంత కలవరపడుచుంటున్నారో చూడండి. నా యొక్క కుటుంబపు వారు, నా యొక్క బంధువులు, నా యొక్క స్నేహితులే నన్ను కాదని నన్ను గెంటివేసి నన్ను ఊరవతల పెట్టినప్పటికీ కూడా ప్రభువారు నన్ను ముట్టుకొని ఉంటున్నాడని ఆ సమయంలో ఆయన ఎంత దుఃఖపడి ఉంటున్నాడు. ఆ ప్రభువారు అలా ముట్టుకొని నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పినమ్మటే అతడు శుద్ధుడై ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే నేటి సమాజంలో ఆ సమాజపు అంచులలో గెంటివేయబడినటువంటి వారిని కూడా దేవుడు ఆయన యొక్క చంక పెట్టుకునేవాడుగా, ఆయన చేరదీర్చువాడుగా, ఆదరించువాడుగా ఉంటా ఉన్నాడని చెప్పి దేవుడు మనం గ్రహించవచ్చు. ఒక్క మాట మాత్రం సెలవిచ్చి నీ యొక్క కుష్టి పోతుంది పో అని చెప్పి అంత దూరాన్నే ఉంచి చెప్పవచ్చు ప్రభువారు. కానీ అలా చెప్పట్లేదు. ఏం చేస్తున్నాడంటే మాదిరి చూపిస్తాను. నేటి దినములలో సంఘములో ఎవరికైనా బాగలేదు, ఏదైనా పుండున్నది ఏదేదో అని చెప్పినప్పుడు వారిని ముట్టుకొని సైతం ప్రార్థన చేయనటువంటి వారు అనేక మంది సేవకులు కూడా ఉన్నారని చెప్పి మనం చూడవచ్చు. అలా అని చెప్పి అందరూ అలా ఉన్నారని చెప్పట్లేదు. చాలామంది క్రీస్తు యొక్క ప్రేమను కనుపరుస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. చాలామంది నేటి సమాజంలో క్రైస్తవులుగా సేవకులుగా ఉన్నటువంటి వారు క్యాస్ట్ ఫీలింగ్ చూపించేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారని చెప్పి మనం చూడవచ్చు. ప్రభువారు ఇక్కడ అది ఏమి చూపెట్టట్లేదు, ఏం చేయట్లేదు. అతను కుష్ఠరోగి అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన యందు కనికరపడి చేయి చాపి వానిని ముట్టి ఉంటున్నాడు కదా, వాడిని పట్టుకొని ఉంటున్నాడు. పట్టుకొని నువ్వు శుద్ధుడవు కమ్ము అని ఒక మాట చెప్పగా ఆయన మాట చెప్తే మాత్రం శుద్ధుడవుతాడు. కానీ ఆయన పట్టుకొని కూడా క్రియారూపకము చూపించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అటువంటి క్రీస్తు యొక్క ప్రేమను మనము సమాజపు అంచులలో ఉన్నటువంటి వారికి మనము కనుపరిచే వారముగా, అలా మనము వారిని ముందుకు నడిపించేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క నామమును మనము ఘనపరిచే విధముగా ఉండాలి. ఆ దేవుణ్ణి మనము ఇతరులకు చూపించేవారిగా, దేవుని ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ రోజు మిషనరీలు ఏ విధంగా చూపించారు, ప్రభువారు ఏ విధంగా చూపించాడో నేటి సమాజంలో జీవించేటువంటి మనము కూడా అటువంటి ప్రేమను చూపిస్తూ అనేకులను ఆయన యొక్క మార్గంలో నడిపిస్తూ ఆయనను మహిమపరుస్తూ మనము ముందుకు కొనసాగే అటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క మాటలు చెప్తూ వెంటనే వెళ్ళి యాజకునికి నీ యొక్క దేహమును కనుపరుచుకో, మోషే నిర్మించిన కానుకలో నీవు అర్పించుము అని చెప్తాను. ఇతను కుష్ఠరోగి, ఇతను ఈ యొక్క గ్రామంలో ఉండకూడదని చెప్పేది ఆ యొక్క యాజకుడు కనుక నీవు ఎవరిని కూడా కాదు, కానీ మొదట వెళ్ళి ఆ యొక్క యాజకుడికి నీ యొక్క దేహమును కనపరుచుకో, నీవు శుద్ధుడవే, ఇక్కడ గ్రామాల్లో ఉండడానికి నువ్వు అర్హుడవే అని అతనితో నువ్వు ఒప్పించుకో అని మొదట వెళ్ళి అలా చేసి యాజకునికి కనపరుచుకొని నిన్ను గూర్చి నువ్వు తెలియపరచుకొని చెప్పినప్పుడు అతను ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి అనేకులకు తెలియపరచు. అతన్ని చూసిన వారు కూడా అరే ఇతను ఊరు చివరిలో ఉండేటువంటి వాడు కదా, కుష్ఠరోగి కదా, ఎలా ఇలా అయ్యాడని చెప్పి అక్కడ అనేకులకు సందేహం కలిగి అనేకులకు ఆయన నామమును బహిరంగము ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ యొక్క ప్రేమ నేటి సమాజంలో సంఘముగా ఉన్న మనము, సేవకులుగా ఉన్న మనము అటువంటి దృక్పథము కలిగి మనము జీవించాలి. అలా జీవించడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్.